హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చెరువు చేపల్లో చింత చిగురు వంకాయ వేసి పులుసు చేస్తే ఎంత బాగుంటుందో చూపించబోతున్నాను. ఇది పాతకాలం పద్ధతి అనమాట. నిజంగా చాలా చాలా రుచిగా ఉంటుందండి. నాకు ఇష్టమైన కూరల్లో అయితే ఇది ఫస్ట్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మనకు తెలియకుండానే గిన్నె ఖాళీ అయిపోతుందన్నమాట. అంత బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ మనము చెరువు చేపల్ని తీసుకుందామండి. మా సైడ్ అయితే వీటిని చెరువు చేపలు అంటారు, కానీ అందరూ ఏమంటారో నాకైతే తెలియదు. మీ సైడ్ వీటిని ఏమంటారో నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? మనము ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనం ఈ చేపల్ని క్లీన్ చేసుకుందాము. ఇక్కడ నేను 100 గ్రాముల వరకు చేపల్ని తీసుకున్నానండి. ఇలా ఈ చేపల్ని ఫస్ట్ తల పార్ట్ అయితే తీసేయండి. నెక్స్ట్ పొట్ట భాగం కూడా ఇలా తీసేయాలన్నమాట. ఇక్కడి వరకు తీసేసిన తర్వాత సైడ్లో ఈకల్లాగా ఉంటాయన్నమాట, సో వాటిని కూడా తీసేయాలి. తర్వాత మనం తోకని కూడా ఇలా కట్ చేసేసుకొని వీపు పైన సన్నటి ముళ్ళు లాంటిది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా ముళ్ళు లాంటిది ఉంటుందన్నమాట, దాన్ని కూడా తీసేయాలి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని చేపల్ని కూడా సేమ్ ఇదే విధంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము నీట్గా కడిగి తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని ఇందులో కొద్దిగా కల్లుప్పుని వేసుకోండి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేపల్ని ఇందులోకి వేసేసుకొని బాగా రుద్ది ఒక 4-5 సార్లు కడిగి తీసుకోవాలి. ఇలా చక్కగా రుద్ది కడగాలన్నమాట. అప్పుడే మనకు నీచు వాసన అనేది ఉండదు. చూడండి, ఈ విధంగా కడిగిన తర్వాత వీటిని రెడీగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఇలా చక్కగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోండి. ఎండు కొబ్బరి వేయడం వలన కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కమ్మగా చాలా రుచిగా ఉంటుందన్నమాట. దీన్ని ఒకసారి ఇలా మిక్సీ పట్టుకొని తర్వాత ఇందులోకి 2 లేదా 3 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టుని తీసి వేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని మనము చింత చిగురుని తీసుకుందాము. నేను ఇక్కడ చింత చిగురు కూడా 100 గ్రాముల వరకు తీసుకున్నానండి. అలాగే ఇందులో ఏమైనా ముదురు కాడలు లాంటివి లేదా చిన్న చిన్న పుల్లలు లాంటివి ఉంటే వాటిని అయితే చక్కగా క్లీన్ చేసేయండి. తర్వాత మనం దీన్ని ఇలా పౌడర్ లాగా అంటే కొంచెం పొడిలాగా చేసుకోవాలన్నమాట. ఇలా అరచేతిలోకి తీసుకొని 2 చేతులతో రుద్దామంటే మనకి ఇలా ఆకులాగా కాకుండా కొంచెం పొడిలాగా అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం డైరెక్ట్గా ఇలాగే ఆకులాగా వేస్తే ఆ పులుపుదనం అనేది కూరలో చక్కగా కలవదండి. ఇలా కొంచెం పొడిలాగా చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం చింత చిగురుని రుద్ది పొడిలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం అంతా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఇందులోకి ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చెరువు చేపలను అయితే వేసేసుకోండి. నెక్స్ట్ చింత చిగురుని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత 3 పెద్ద సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అలాగే ఒక 1/4 కేజీ వరకు వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా ఉప్పు నీళ్ళలో కడిగి తర్వాత ఈ వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి మసాలా పేస్ట్, దాన్ని కూడా వేసేసుకోండి. నేనైతే కొద్దిగా నీళ్లు కలిపానండి, అందుకే కొంచెం పల్చగా అనిపిస్తుంది. తర్వాత జార్లో కూడా కొద్దిగా నీళ్ళని వేసి కడిగి ఆ నీళ్ళని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఇందులోకి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు. ఈ కూరలోకి కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, కల్లుప్పుని వేసుకోండి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఇలా నూనె వేసుకున్న తర్వాత 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళు అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి.
నేను ఇక్కడ కరెక్ట్గా 3 గ్లాసుల నీళ్ళనైతే వేస్తున్నాను. ఇలా నీళ్ళని వేసి ఒకసారి అయితే అన్నీ బాగా కలిసేలా కలిపేసుకోండి. ఈ కూరలోకి పోపు వేయాల్సిన పని లేదండి, డైరెక్ట్గా ఇలాగే ఉడకబెట్టాలన్నమాట. అంటే ఇది పాత పద్ధతి అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఒకసారి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అదే మీరు అల్యూమినియం ప్లేట్ పెట్టుకున్నట్లయితే ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకోండి, లేకపోతే కూర అనేది పొంగిపోతుంది అనమాట. అలాగే 10 నిమిషాలు అలాగే ఉడికించకుండా ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి కూరనైతే బాగా కలుపుకోండి. ఎందుకంటే ఇందులో చింత చిగురు వేసాం కదండి, సో తొందరగా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ మీదే 10 నిమిషాల వరకు అయితే కంటిన్యూస్గా ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ కూరని బాగా కలుపుకొని చెక్ చేసుకోండి. వంకాయ ముక్కలు అనేవి మనకు కొంచెం సాఫ్ట్గా ఉడికి ఉంటాయి అన్నమాట. ఇలా ఒక 50% ఉడికిన తర్వాత ఇందులోకి ఒక మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చి మామిడికాయ అండి. ఇలా మామిడికాయ ముక్కల్ని వేసి మరొకసారి బాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈసారి కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు మామిడికాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు ఈవెన్గా ఉడికిపోతాయి అన్నమాట. ఎందుకంటే మామిడికాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయండి, తొందరగా మగ్గుతాయి. అలాగే వంకాయ మగ్గడానికి కాస్త టైం పడుతుంది. అందుకని వంకాయ ముక్కలు ఒక 50% ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసుకుంటే ఈవెన్గా రెండు సమానంగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయంటే మనకు మామిడికాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికినట్టే అర్థం అన్నమాట. ఇప్పుడు కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు కొంచెం తక్కువగా అనిపించిందండి, అందుకని నేనైతే మరి కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేశాను. ఇలా కాస్త ఉప్పుని వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువగా కలపకూడదండి, వంకాయ ముక్కలు అనేవి కొంచెం నుజ్జు నుజ్జులాగా అయిపోతాయి. కొంచెం స్లోగా జాగ్రత్తగా కలుపుకోండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకు కూర పైన ఇలా నూనె అనేది చక్కగా పైకి తేలుతుందనమాట. చూడండి ఎంత చక్కగా పైకి తేలిందో. అంతేనండి, మనకు కూర అయితే రెడీ అయిపోయింది. ఇలా కాస్త చిక్కగా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది, పల్చగా ఉంటే అంత బాగుండదు అనమాట. సో మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ చేసేసి పక్కకు తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అస్సలు చెప్పలేనండి, అంత బాగుంటుందన్నమాట. నిజంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదండి, ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.